నాడి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం సప్తధాతువులు. మన మానవ శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల వ్యాధులకు మూలం సప్తధాతువుల్లో దోషం. సప్తధాతువులు అనగా 7 ధాతువులుతో మానవ శరీరం నిర్మితమై ఉంటుంది. ఆ ధాతువుల వివరాలు మనం తెలుసుకుందాం. సప్తధాతువులు రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్ర లేక ఆర్త. ఈ ఏడింటిని సప్తధాతువులు అని అంటారు. మానవ శరీరంలో ఉండేటువంటి అన్ని రకాలైన వ్యాధులకి, అన్ని రకాలైన బాధలకి, అన్ని రకాల సమస్యలకి, అనారోగ్య సమస్యలకి అన్నిటికీ కూడా మూలము ఈ సప్తధాతువులే. మనం తినేటువంటి ఆహారంలో విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మానవ శరీరంలో ఉండేటువంటి ఈ ధాతువులు దోషపూరితం అవుతాయి. అందువలన ఎవరు ఏ శరీర తత్వంతో ఉన్నారో తెలుసుకొని ఆ శరీరానికి ఉపయోగపడేటువంటి ఆహారపు నియమాలు మాత్రమే పాటించాలి. అలా చేయడం ద్వారా మనం తినేటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషకాలు ఈ 7 ధాతువులకి అందుతాయి. 7 ధాతువులకి అన్ని రకాలైనటువంటి అవసరమైనటువంటి పోషకాలు అందినప్పుడు మాత్రమే మానవ శరీరంలో వ్యాధులు రావు. అంటే మన శరీరంలో ఉండేటువంటి ఒక చిన్న వ్యాధి నుంచి క్యాన్సర్ దాకా వచ్చేటువంటి అన్ని వ్యాధులకి మూలము ఈ సప్తధాతువులుగానే మనం పరిగణించాలి. ఉదాహరణకి మనం తెలుసుకుంటే అస్థి ధాతువు గురించి మనం ఒక విషయం చెప్పుకుందాం. అస్థి ధాతువు అనగా ఎముక. మానవ శరీరంలో మనం ప్రతిరోజు తినేటువంటి ఆహారంలో అస్థి ధాతువుకు సంబంధించినటువంటి పోషకాలు లభించకపోతే అస్థి ధాతువు అభివృద్ధి చెందదు. అలా అస్థి ధాతువు ఎప్పుడైతే బలహీన పడుతుందో పోషకాలు లేక ఆ అస్థి ధాతువు క్షీణింపజేస్తుంది. అలా అస్థి ధాతువు లోపించినటువంటి వ్యక్తులకి వచ్చేటువంటి సమస్యలే నొప్పులు, కాళ్ళు అరుగుతున్నాయి, ఎముకలు అరుగుతున్నాయి, ఈ ఎముకల్లో గుజ్జు అరుగుతుందని రకరకాలుగా చెబుతూ ఉంటారు. వీటన్నిటికి కూడా కారణము అస్థి ధాతువుకి అందవలసినటువంటి పోషకాలు అందటం లేదు. అలానే మన నరాల వ్యవస్థ చూసుకుందాం. న్యూరో సిస్టమ్. ఈ న్యూరో సిస్టాన్ని మనము మజ్జా ధాతువుతో చూస్తాం. మజ్జా ధాతువుకి కావలసినటువంటి పోషకాలు అందకపోతే నరాల సమస్యలు వస్తుంటాయి. నరాల సమస్యలు రావడం వల్ల తిమ్మిర్లు రావడము, నొప్పులు, నరాలు గుంజడము, అనేక రకాల వ్యాధులు కలుగుతూ ఉంటాయి. అలా మనం తినేటువంటి ఆహారంలో అన్ని రకాల పోషకాలతో కూడుకున్న ఆహార పదార్థాన్ని ప్రతినిత్యం తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా సప్తధాతువులకి కావలసినటువంటి పోషక పదార్థాలు అందుతాయి. ఎప్పుడైతే సప్తధాతువుల్లో ఈ యొక్క పోషక పదార్థాలు అందవో వ్యాధులు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందువలన మానవుడు ప్రతినిత్యం కూడా తినేటువంటి ఆహారంలో ఎవరు ఏ శరీర తత్వంలో ఉన్నారని తెలుసుకుని ఆ శరీర తత్వానికి కావలసినటువంటి పోషక పదార్థాన్ని ప్రతినిత్యం తీసుకోవాలి. ఇదండి. ఈ సప్తధాతువుల్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇలా కాపాడుకోవడం ద్వారా మనకు ఎటువంటి వ్యాధులు రావు. అందువల్ల